ముఖ్యంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఒక విష ప్రయత్నం తిరిగి మళ్ళా ప్రారంభించినారు. లంబాడీలు ఎస్టీలు కారు, ఎస్టీ జాబితాల నుంచి వాళ్ళని తొలగించాలని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ శ్రీ తెల్లం వెంకటరావు గారు శాసనసభ్యులు భద్రాచలం, స్వయం బాబురావు గారు మాజీ ఎంపీ ఆదిలాబాద్, వీరి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు, నాయకులు. తెల్లం వెంకటరావు గారు ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ముఖ్య అనుచరుడు. ఈ మధ్యకాలంలో లంబాడీల గోండుల పంచాయతీ గతంలో కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా తెగల మధ్యన పంచాయతీ పెడితే అది తారాస్థాయికి చేరి ఇది అశాస్త్రీయము, ఈ డిమాండే అపరిష్కృత డిమాండ్ అని అందరూ భావనతో వచ్చి అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన వాళ్ళం రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటున్నాం, ఇది ఏమాత్రం మంచిది కాదనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకునే పద్ధతుల్లో అడుగులేసినటువంటి సందర్భాన్ని గుర్తిస్తున్నాం. కొందరికి ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, లంబాడీల మధ్య దౌర్జన్యాలు జరిగినాయి, దాడులు జరిగినాయి, అన్ని రకాల కుట్రకోణాలు జరిగినా లంబాడీ సమాజం ఓపికతోటి తోటి సోదరులైనటువంటి గిరిజనులను వాళ్ళకు రక్షణగా ఉండాల్సిన మనమే ఆవేశానికి పోవద్దని శాంతియుతంగా మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం, విషయాలను చెప్పుకుంటూ వచ్చాం తప్ప ఎన్నడూ ప్రతిదాడులకు దిగినటువంటి సందర్భం లేదు. తెలుసుకున్నారు. ఆ లంబాడి గోండు పంచాయతీ గిరిజన తెగల మధ్యన వచ్చిన పంచాయతీ తోటి చాలా క్లియర్గా ఆ పంచాయతీ నడుస్తున్న క్రమంలోనే ఏజెన్సీ ప్రాంతంలో జియో నెంబర్ 3 అని 100% ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి జియో నెంబర్ 3 అది సుప్రీంకోర్టు నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ జియో నెంబర్ 3 చెల్లుబాటు కాదని ఆ జియో నెంబర్ 3ని కొట్టేసినటువంటి పరిస్థితిని ఈ సందర్భం గుర్తిస్తున్నాం. అంటే గిరిజన తెగల మధ్యన పంచాయతీ షురూ చేసిరు అంటేనే మాకేదో నష్టం జరుగుతుందని అర్థం. అది లంబాడీలకు నష్టం జరుగుతున్నట్టు కాదు. గతంలో ఈ పంచాయతీ షురూ చేసి పెద్ద ఎత్తున మా మీద దాడులకు ఉరిగొల్పి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎన్నుకుండి నడిపినటువంటి కుట్రదారులు ఎవరో ఈ సమాజానికి మేము గతంలోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళా తిరిగి ఆ ప్రయత్నం మళ్ళా మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. మాకు క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే తెల్లం వెంకటరావు గారు కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్య అనుచరుడు, స్వయం బాబురావు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు. మరి వీళ్ళిద్దరు పిటిషన్ వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా లేదా? లేకుండా ఆ స్థాయి వ్యక్తులు పిటిషన్ వేస్తారా? మేమేమనుకుంటున్నాం, మా సమాజం ఏమనుకుంటుంది? ఖచ్చితంగా దీని వెనకాల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పాత్ర, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పాత్ర ఉందని చాలా స్పష్టంగా మేము భావిస్తున్నాం, అనుకుంటున్నాం కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని తెచ్చింది, ఈ ప్రభుత్వానికి భిక్ష పెట్టింది మా లంబాడీల ఓట్లతోటి రాజ్యం ఎక్కిరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా లంబాడీలు 1 సైడ్ ఓట్లు వేసినటువంటి కారణమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరులో ఎమ్మెల్యే గెలిచినా అక్కడ లంబాడీ ఓట్లతో గెలిచినాడు, అత్యధికంగా ఉన్నటువంటి లంబాడీలే. మరి ఇంత సమాజం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజ్యం ఎక్కించిన ఈ లంబాడీల మీద విషయాన్ని ఎందుకు వెళ్ళగలుగుతున్నారనే దాన్ని మాకున్న అనుమానాలని మీ ద్వారా ఈ సమాజానికి, ప్రభుత్వానికి అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మొదటగా లగచర్లలో సంబంధించిన లంబాడీల లడాయి చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో లంబాడీల లడాయి లగచర్లలో తిరుగుబాటు ఎప్పుడైతే చేసినారో అప్పటి నుంచి మా మీద ఒక కుట్రపూరితమైనటువంటి ద్వేషాన్ని ఈ ప్రభుత్వం పెంచుకుందనేది మాకు అనిపిస్తా ఉన్నది. ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో లంబాడీలకు ఏదో రకంగా నష్టాన్ని ఇవ్వాలని, లంబాడీలకు ఇబ్బంది పెట్టాలని, మంత్రివర్గ విస్తరణలో కూడా లంబాడీలకు మంత్రి పదవి రాకుండా
అడ్డుపట్టినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒకవైపు రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకోవైపు లంబాడీలను అంతో ఇంతో ఆ రిజర్వేషన్ ఫలాల మీద చిన్న చిన్న ఉద్యోగాలు, చదువులు, ఏదైనా సంక్షేమ ఫలాలు అందుతున్నటువంటి లంబాడీల మీద ఒక కుట్రపూరితంగా, ద్వేషపూరితంగా వ్యవహరించి వాళ్ళ నాయకులతోటి సుప్రీంకోర్టులో కేసు పెట్టించారనేది మా ప్రధాన ఆరోపణ. అది కాకపోతే తక్షణమే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కాకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందించాలి. ఎందుకు ఈ రకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నారు? తరమైతుందా? మీ తాత తరం కూడా కాదు లంబాడీలను ఎస్టీ జాబితానికి తొలగించడానికి. మేము లంబాడీలం ఎస్టీలో కలిసింది అక్రమం కాదు, సక్రమమే. ఈ విషయం మీ ప్రభుత్వ పాలకులకు తెలుసు, మీ ప్రభుత్వం ఉన్న అధికారులకు తెలుసు, న్యాయ నిపుణులకు తెలుసు. అయినా కావాలని ఈ రకమైనటువంటి వాతావరణం తెస్తున్నారంటేనే లంబాడీలను ఏదో రకంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసైనా బానిసలుగా లొంగ తీసుకోవాలని కుట్ర చేస్తున్నారు అనేది మాకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. బ్లాక్మెయిల్ చేస్తానికి లంబాడీలకు లంబాడీ ఎస్టీ జాబితాని తొలగించాలనే ఆయుధాన్ని పట్టుకొని మా మీద యుద్ధాన్ని, మా మధ్యన తెగల మధ్యన పంచాయతీ పెట్టిస్తానికి కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది చాలా స్పష్టంగా మేము భావిస్తున్నాం, మేము అనుకుంటున్నాం కూడా. ఎస్, ఇప్పటి వరకు తెలంగాణ సమాజంలో లంబాడీల జనాభా, లంబాడీలు లేని ఎమ్మెల్యేలు, లంబాడీలు ఓట్లు లేకపోతే గెలవని ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? ఈ సమాజానికి మా సామాజిక వర్గానికి రావాల్సిన పద్ధతుల్లో మంత్రిగా అవకాశం ఇవ్వకపోతుంది, నామినేట్ పదవులలో అవకాశం ఇవ్వకపోతుంది, తండాల్లో తట్టడి మట్టి పోసినప్పుడు పాపం లేదు, అదేదో ఎన్నికల మేనిఫెస్టో చెవిలో డిక్లరేషన్ అమలు చేయబోయేటివి, మా చదువుకున్న పిల్లగాళ్లకు ఉద్యోగాలు ఇవ్వబోయేటివి, మా తండాలను దుర్మార్గంగా పట్టించుకునే పరిస్థితి ఒకవైపు చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇంకో కుట్ర ఎందుకు ఇది అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుర్రా? మీకు అసలు విషయం అవగాహన ఉండాలి కదా, కావాలని తెలిసి ఎందుకు చేస్తున్నారు? లంబాడీలు సక్రమం అనే మాటకు ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఇదే ప్రెస్ క్లబ్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ఇంటికి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటికాడికైనా మేము చర్చకు వస్తాం, లంబాడీలం సక్రమమే అని నిరూపిస్తాం. మీకు కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. మేము చాలా అవమానంతో బతుకుతున్నాం మా లంబాడి సమాజం. ఏంది అవమానం? ఊకేదో మంది సొమ్ము మీదో తింటున్నట్టు, మాకేదో మేము ఉత్త పుణ్యానికే అడ్డగోలుగా మేము వాళ్ళు లాక్కుంటున్నట్టు ఒక అనవసరమైనటువంటి ఒక వ్యత్యాసాన్ని సృష్టించి మా మధ్యన మమ్మల్ని చూస్తేనే దొంగల్లాగా, లంబాడీలు దోచుకు తినేటోళ్ళలాగా, ఈ సమాజంలో గౌరవించబడినట్టుగా మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాల అందరూ చూసే పద్ధతుల్లో మా మీద విషయం ఎందుకు కక్కుతున్నారు? ఎస్, లంబాడీలు ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ 1976 ఆంధ్రప్రదేశ్లో సుగాలీలు, లంబాడీలు అప్పటికే ఎస్టీలు, తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలు ఎందుకు ఎస్టీలు ఉండొద్దు అని చెప్పేసి ఆనాడు యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది. అదే ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వేరు, తెలంగాణలో వేరు ఉండొద్దు, లంబాడీలు ఎక్కడైనా లంబాడీలే, ఎస్టీలే అని చెప్పేసి ఆ యాక్ట్ ఉద్దేశం. 108/1976 ఆ యాక్ట్కి సంబంధించిన అది చదువుకోండి ఒకసారి. ఆర్టికల్ 342 క్లాస్ 2లో చాలా స్పష్టంగా ఒకసారి పార్లమెంట్ పద్ధతిలో మమ్మల్ని ఎస్టీలో తీసుకున్న తర్వాత తొలగించే హక్కు ఎవరికి లేదు. అప్పటికే మేము 76లో 108 అమెండ్మెంట్ జరిగినటువంటి యాక్ట్ ప్రకారం 1976లో మేము ఎస్టీలుగా తెలంగాణ ప్రాంతంలో మాత్రమే నమోదై ఉంటే అప్పటికే 25 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 25 సంవత్సరాలు మేము నష్టపోయినాం. ఫస్ట్ జనరేషన్ మాత్రమే. మా వాళ్ళు ఇప్పుడు చదువుకొని ఏమైనా కొంచెం ఉద్యోగాలు చేస్తుంటే ఇప్పుడే. మరి దేనికోసం మా మధ్యన ఒక ద్వేషాన్ని రగులుస్తున్నారు?
ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే గిరిజనుల మధ్యన పంచాయతీ పెడితే ఆనందిద్దాం అనుకుంటున్నారా? శ్రీనివాసరెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నాం, మీకు ఖచ్చితంగా వారం రోజులు టైం ఇస్తున్నాం. మీరు మీ అనుచరుడు చేసినటువంటి కేసు కానీ మా మీద చేస్తున్న విష ప్రయత్నం కానీ తక్షణమే వెనక్కి తీసుకోకపోతే శ్రీనివాసరెడ్డి గారు మీరే బాధ్యత వహిస్తారు. లంబాడీలకు వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రకటిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మేము వచ్చింది చట్టబద్ధంగా వచ్చినాం. మమ్మల్ని అక్రమం అని అంటే మాత్రం ఎంత దూరమైనా మా జాతి ఆత్మగౌరవం కోసం ఎంత దానికైనా వెళ్తాం. దాంట్లో మాత్రం తిరిగి చూసే ప్రశ్నే లేదు. మిమ్మల్ని బొందబెట్టేదానికి కూడా వదిలిపెట్టాం బిడ్డ. మళ్ళీ జాగ్రత్త. తమాషా అవుతున్నది ఒక్కొక్కలకు. అమాయకులు లంబడోళ్ళు ఏం చేసినా నడుస్తుంది. మాకు ఇచ్చింది ఎంత, అమలు చేస్తుంది ఎంత? ఒకవైపు 10% రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ మీద కూడా కేసులు వేపిస్తారు మీరు, రిజర్వేషన్ 10% పెంచొద్దని. ఇంకోవైపు లంబాడీలను ఎస్టీ తీసేయాలని చూస్తారు. మరి ఏం సాధిస్తారు? అంటే ఇంకో కుట్ర ఏదో చేస్తున్నారనే దీన్ని బట్టి అర్థమవుతుంది. నా ఆదివాసీ సమాజం, మా అన్నదమ్ములకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ సందర్భంగా. అయ్యా, మన మధ్యన పంచాయతీ పెట్టినప్పుడల్లా మనకు ఉండబడిన హక్కు కోల్పోయినాం. అదే అందులో ఎగ్జాంపులే మనకు పంచాయతీ పెట్టి జియో నెంబర్ 3ని తీయించి పడేసినారు. ఇప్పుడు ఏదో కుట్ర జరుగుతున్నది, దాన్ని పసిగట్టాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరో వేసిన ఎత్తుగడల్లో మీరు భాగస్వామ్యం కాకండి. అందరం అన్నదమ్ములం. ఏదైనా ఉంటే పరిష్కారం కూర్చొని పరిష్కరించుకుందాం. ఎవరు ఎక్కువ తిన్నారు, ఎవరు ఎక్కువ అనుభవిస్తున్నారు, ఎవరు తక్కువ అనుభవిస్తున్నారో మనం కూర్చొని మనం మాట్లాడుకుందాం తప్ప ఆవేశాలకు పోయి తెగల మధ్యన మనం విద్వేషాలను రెచ్చగొట్టుకునే పద్ధతుల్లో ఒక శాంతి భద్రతల సమస్యను సృష్టించే పద్ధతిలో కొందరు అడుగులేస్తున్నారు. అందులో మీ వాళ్ళు ఉండొచ్చు, మా వాళ్ళు ఉండొచ్చు, కానీ కుట్రలు చేసేది మాత్రం పాలకులే అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దని సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మీ వ్యక్తులు మా మీద ఈ కుట్ర చేస్తున్నారు, విషం చిమ్ముతున్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలు, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దీన్ని దృష్టి మళ్లించే పద్ధతుల్లో మీరు అడుగులేస్తున్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మీరు ఇచ్చిన హామీలలో 2-3 మీకు చాలా విషయాలు తెలుసు. ట్రైకార్ నిధులు ఇప్పటిదానికి ₹1 నిధులు విడుదల చేయని దుస్థితి మీకు ఈ ప్రభుత్వానికి ఉన్నది. 2022లో ఉన్నటువంటి మాడా ట్రైకార్ నిధులు ₹360 కోట్ల నిధులను అవి విడుదల చేయకుండా, కొత్తవి కూడా ఇవ్వకుండా గత 3 సంవత్సరాల నుంచి ఉపాధి లేక యువత, గిరిజన యువత మొత్తం రోడ్ల మీద చెడు వ్యసనాలకు, చెడు కార్యక్రమాలకు దృష్టి మళ్లించే పరిస్థితి రావడానికి కారణమే మీరనేది ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. 10వ తరగతి పాస్ అయిన మా ఆడబిడ్డలకు ₹10,000 ఇస్తా అన్నారు. 10వ తరగతి పాస్ అయితే 12 లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం ఇస్తామన్నారు గిరిజనులకు. ఇట్లాంటి హామీలు 100 ఇచ్చినారు మీరు. అవి దాని మీద దృష్టి పెట్టండి. దాని మీద దృష్టి పెట్టకుండా మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మా మధ్యన పంచాయతీ పెట్టి హాయిగా మీరు ఎంజాయ్ చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం. మిమ్మల్ని ఖచ్చితంగా పాతాలను తొక్కుతాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదని సందర్భంగా హెచ్చరిస్తూ, అదే మాదిరిగా మా జాతి భారతదేశం మొత్తం కూడా ఆడబిడ్డల పండుగ, పెళ్లి కాని ఆ అమ్మాయిల పండుగ బంజారా తీజ్ పండుగ. సేవలాల్ సేన తీజు కనుమరుగైనటువంటి తీజును తిరిగి ఈ సమాజంలో మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో 2015లో తెలంగాణ వచ్చిన తర్వాత తీజ్ పండుగను గొప్పగా ట్యాంక్ బండ్ మీద వేలాది మందితోటి చేయడం జరిగింది. దాని తర్వాత అన్ని బస్తీలలో, అన్ని తండాల్లో తీజ్ అనే కార్యక్రమాన్ని అద్భుతంగా ఇవాళ మా బంజారా బిడ్డలు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. అది 1వ తారీఖు నుంచి ప్రారంభం జరుగుతుంది. శ్రావణ మాసం మొత్తం కూడా మా తీజుకు సంబంధించిన మొట్టమొదటి పండుగ 9 రోజుల పండుగ ఉంటుంది. ఈ పండుగను ట్యాంక్ బండ్ మీద ఘనంగా చేయాలనేది మరొకసారి నిర్ణయించుకున్నాం. ట్యాంక్ బండ్లో పెద్ద ఎత్తున 9 రోజుల పండుగను ముగింపు ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా చేయదలుచుకున్నాం. తీజును భారతదేశ వ్యాప్తంగా ఒకే భాష మాట్లాడే, గోర్బోలిని మాట్లాడే
14 కోట్ల మంది బంజారుల కుటుంబాలు జరుపుకునే పండుగ. ఈ పండుగకు గుర్తింపు లేదు. ప్రభుత్వం సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేయడానికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ₹1 కోటి నిధులు ఇచ్చి ఏ రకంగా అయితే చేశారో తీజు పండుగకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా నిధులు కేటాయించి నిర్వహించాలని, సెలవు దినంగా ఆ రోజు నిమజ్జనం రోజు సెలవు దినంగా ప్రకటించాలని, అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలకు కానుకగా ప్రభుత్వం నుంచి మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందించాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంత గొప్ప పండుగకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉండబడిన బస్తీలు, కాలనీలు, బంజారా తండాలు, ఆ తండాల నుంచి కూడా పెద్ద ఎత్తున తీజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఆ ఇన్విటేషన్ కూడా మీకు ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. జై సేవలాల్, జై తెలంగాణ. ధన్యవాదాలు. 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకుంటాం. 9వ తారీఖు 24వ తారీఖు వరకు ఉంటుంది. ఇక 9 రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో చేస్తుంటారు. ప్రతి 9 రోజులకు టీములు చేస్తుంటారు. ఇక 24వ తారీఖు వరకు చేస్తాం. 1వ తారీఖు నుంచి స్టార్ట్, మొలకలు వేయడం స్టార్ట్ అవుతుంది. గోధుమలు చల్లడం. ధన్యవాదాలు.